రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఇదే సమయంలో అమెరికా స్వయంగా రష్యా నుంచి యురేనియం ఎరువులను దిగుమతి చేసుకుంటున్న విషయంపై ఒక భారతీయ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పలేకపోయారు. ఈ సంఘటన అంతర్జాతీయ వేదికపై అమెరికా ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందాలపై ఒత్తిడి పెంచుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్కు ఒక భారతీయ జర్నలిస్టు వేసిన ప్రశ్న ట్రంప్ను ఇరకాటంలో పడేసింది. అమెరికా రష్యా నుంచి యురేనియం ఎరువులు వంటి కీలక వస్తువులను కొనుగోలు చేస్తూ భారత్ మాత్రం రష్యా నుంచి ఇంధనం కొనడంపై ఎందుకు విమర్శలు చేస్తోంది? దీనిపై మీ స్పందన ఏంటి అని జర్నలిస్టు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ట్రంప్ నాకు ఈ విషయం తెలియదు అని సంక్షిప్తంగా సమాధానమిచ్చారు. తద్వారా ఈ అంశంపై ఆయనకు సరైన అవగాహన లేదని స్పష్టమైంది. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే భారత్పై 25% కంటే ఎక్కువ సుంకాలు విధిస్తామని ట్రంప్ బెదిరించిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా స్పందించింది. అమెరికా వైఖరిని ద్వంద్వ వైఖరిగా అభివర్ణించింది. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ సమర్థించుకుంటూ అమెరికా, ఐరోపా దేశాలు కూడా రష్యా నుంచి తమ వాణిజ్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాయని ఆరోపించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అమెరికా కంపెనీలు అణు పరిశ్రమల కోసం యురేనియం, హెక్సాఫ్లోరైడ్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం పల్లాడియం, ఇతర రసాయనాలను రష్యా నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. అదే సమయంలో భారత్ తన వాణిజ్య సంబంధాలు తగ్గించుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఇది వారి పక్షపాత ధోరణికి నిదర్శనమని పేర్కొంది. యురేనియం సరఫరాదారులలో రష్యా ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటి. అమెరికా అణు విద్యుత్ పరిశ్రమలో ఉపయోగించే ఇంధనంలో దాదాపు 12 నుంచి 15% రష్యా నుంచి దిగుమతి అవుతుంది. రష్యా నుంచి వచ్చే యురేనియం, హెక్సాఫ్లోరైడ్ అణు విద్యుత్ కేంద్రాల రియాక్టర్లలో కీలకమైన ఇంధనాన్ని తయారు చేయడానికి ఒక ముఖ్యమైన ముడి సరుకు. దీనిపై అమెరికా ఆధారపడడం వారి ద్వంద్వ వైఖరికి ఒక స్పష్టమైన ఉదాహరణ.